సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, పుణ్యాల మాసాన్ని పొందండి అనే అంశం గురించి ఇన్షాల్లా నేను మీ ముందు ప్రసంగిస్తాను. చెప్పేటటువంటి నాకు, వినేటటువంటి మీకు ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే హష్ర్ 19వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుం అన్ఫుసహుం ఉలైక హుముల్ ఫాసికూన్. మీరు అల్లాహ్ను మరిచిపోయిన వారి మాదిరిగా తయారవ్వకండి. దాని కారణంగా తమ ఆత్మలనే తాము మరిచిపోయే విధంగా అల్లాహ్ చేశాడు. నిశ్చయంగా పరమ అవిధేయులు వీరే అని అల్లాహ్ తెలియజేశాడు. అల్లాహ్ను మరిచిపోయిన వారంటే ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి. అల్లాహ్ను మరిచిపోయిన వారు ఎవరనంటే, వాళ్ళు నమాజులు చదవరు, వాళ్ళు రోజాలు పాటించరు, వారి వద్ద స్థితివంతులు అయినప్పటికీ, ధనం ఉన్నప్పటికీ జకాతు చెల్లించరు, వారికి హజ్జు చేసే స్తోమత ఉన్నప్పటికి కూడా హజ్జు కూడా చెయ్యరు. అలాంటి వారే అల్లాహ్ను మర్చిపోయిన వారు. వారికి అల్లాహ్ పట్ల భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ, విధేయత కానీ ఉండదు. అందుకే వారు అల్లాహ్ను మర్చిపోయారు. అందుకోసమే 5 పూటల మజీద్ నుండి హయ్యా అలస్సలా హయ్యా అలల్ ఫలా, నమాజు వైపునకు రండి, సాఫల్యం వైపునకు రండి అని పిలుస్తున్నప్పటికీ కూడా పట్టనట్టు ఉంటారు. వాళ్ళెవరు? అల్లాహ్ను మర్చిపోయారు. అల్లాహ్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసా? హయ్యా అలస్సలా అని మజీద్ నుండి పిలుపు వినపడగానే నన్నే పిలుస్తున్నారు అనుకొని వెంటనే వుజూ చేసుకొని మజీదుకు బయలుదేరతాడు. అలాంటి వ్యక్తి అల్లాహ్ను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. అల్లాహ్ ఆరాధన వైపునకు నన్ను పిలవటం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన, చింతన అతనిలో ఉంటుంది. మజీద్ నుండి అజాన్ వస్తున్నప్పటికీ కూడా పట్టనట్లుగా నమాజు కూడా రాకుండా ఉంటారు. చూశారు? అలాంటి వారు అల్లాహ్ను మర్చిపోయిన వారు. అయితే పవిత్రమైనటువంటి రమదాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ పైన ఉపవాసాలు విధిగావించబడ్డాయి, ఉపవాసాలు పాటించండి అని చెబుతున్నా కూడా అల్లాహ్ మాటను కూడా లెక్క చేయకుండా తింటూ త్రాగుతూ ఉన్నారు. అలాంటి వారే అల్లాహ్ను మర్చిపోయిన వారు. తమ వద్ద లక్షలు డబ్బులు ఉన్నప్పటికీ కూడా బ్యాంకులో కూడబెట్టుకుంటారే తప్ప, నా సంపద పైన జకాతు అల్లాహ్ సుబ్హానహు తఆలా విధిగావించబడును అన్నాడు, దాన్ని నేను జకాతు చెల్లించాలి అన్నటువంటి ధ్యాస కూడా లేకుండా జకాతు కూడా చెల్లించడు. చూడు, అలాంటి వాడు అల్లాహ్ను మర్చిపోయినవాడు. అలాగే తన వద్ద స్తోమత ఉన్నప్పటికీ కూడా, హజ్జు చేసేటటువంటి డబ్బు తన వద్ద ఉన్నప్పటికీ కూడా హజ్జు చేయకుండా సంపదను ఇంకా కూడబెట్టుకుంటూ ఉంటాడు. చూశారు? అలాంటి వాడు అల్లాహ్ను మర్చిపోయినవాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, వలా తకూను కల్లదీన నసుల్లాహ, అల్లాహ్ను మర్చిపోయిన వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. అలా మీరు మరిచిపోయిన వారి మాదిరిగా మీరు తయారయ్యారంటే మీకు కూడా నష్టం ఉంది అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. వీరు ఎలాంటి వారంటే, రేపు మాకు మరణం ఉంది, నా మరణం తర్వాత నా కర్మల హిసాబ్ గురించి అల్లాహ్ వద్ద ప్రశ్నించబడతాను. ఆ రోజున నాకు పనికొచ్చేవి పుణ్యాలే, ఆ పుణ్యాలు నేను ఇక్కడ భూలోకంలో బ్రతికి ఉండగానే సంపాదించుకోవాలి
అన్నటువంటి ధ్యాస కానీ, అన్నటువంటి ఆలోచన కానీ, అన్నటువంటి చింతన కానీ వీరిలో రవ్వంత కూడా ఉండదు. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు ఈ ప్రపంచంలో ఒక బాటసారి మాదిరిగా జీవితం గడపండి. కున్ ఫిద్ దునియా కఅన్నక గరీబున్ ఔ ఆబిరు సబీలిన్. ఈ ప్రపంచంలో మీరు ఒక ప్రయాణికుడు వలె, ఒక బాటసారి మాదిరిగా జీవితం గడపండి. ఈ లోకంలో శాశ్వతంగా ఉండటానికి మీరు రాలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కావున మనము గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ఏ సంపద అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చాడు, ఆ సంపద కొద్ది రోజుల కొరకే ఇచ్చాడు. శాశ్వతంగా అనుభవించడానికి అల్లాహ్ ఇవ్వలేదు. శాశ్వతంగా ఆ సంపద మీదే మనం కూర్చొని బ్రతకటానికి అల్లాహ్ తాలా ఈ జీవితాన్ని ఇవ్వలేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజున మరణిస్తాడు. ఆ మరణంతో ఇహలోక బంధాలు, బంధుత్వాలు, జీవితం అంతా తెగిపోతుంది. అల్లాహ్ వద్దకు వెళ్ళాలి. అల్లాహ్ వద్దకు వెళ్ళే రోజున నీ దగ్గర పుణ్యాలు ఎన్ని ఉన్నాయని అల్లాహ్ అడుగుతాడే తప్ప ఆ రోజున ప్రాపంచిక జీవితంలో మనము గడిపిన సుఖ భోగాల గురించి అక్కడ ఏమాత్రం రిజల్ట్ అనేది, ప్రతిఫలం అనేది వాటికి ఉండదు. చేసుకున్న పుణ్యాలకే రిజల్ట్ ఉంటుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 14వ ఆయతలో అల్లాహ్ తాలా అంటున్నాడు, జుయ్యన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ బనీన వల్ కనాతీరిల్ వల్ ముకంతరతి మినద్ దహబి వల్ ఫిద్దతి వల్ ఖైలిల్ ముసవ్వమతి వల్ అన్ఆమి వల్ హర్స్ ذلك మతాఉ ల్ హయాతుద్ దునియా వల్లాహు ఇందహు హుస్నుల్ మఆబ్. స్త్రీలు, కుమారులు, పోగు చేయబడినటువంటి వెండి బంగార ధన రాసులు, సేద్యపు భూములు, ఈ మేలుజాతి గుర్రాలు, ఇవన్నీ కూడా మీ కొరకు ప్రేమ మనోజ్ఞంగా చేయబడింది. ఇదంతా ప్రాపంచికమైనటువంటి స్వల్పమైనటువంటి సంపద. ఉత్తమమైనటువంటి సంపద అల్లాహ్ వద్ద ఉన్నదే అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కాబట్టి ఈ లోకంలో మనకు ఏ సంపద అయితే ఉందో అదంతా కూడా తాత్కాలికమైనది, శాశ్వతంగా మనతో ఉండేది కాదు. మరి శాశ్వతమైనటువంటి దానికోసం మనం పాటుపడాలి. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, ఖుల్ అవునబ్బిఉకుం బిఖైరిన్ మిన్ జాలికుం లిల్లదీన తఖౌ ఇంద రబ్బిహిం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా వ అజ్వాజుం ముతహహరతుం వ రిద్వానుం మినల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, అసలైనటువంటి సంపద, తరిగిపోనిది, మీకు ఎల్లప్పుడూ మీతోనే ఉండే సంపద ఏమిటంటే, భయభక్తులు కలిగిన వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద స్వర్గవనాలు ఉన్నాయి. ఆ స్వర్గవనాలలో పారే సెలయేర్లు ఉన్నాయి. మరియు మీకు పవిత్రమైనటువంటి భార్యలతో అక్కడ వివాహం జరుగుతుంది. అల్లాహ్ యొక్క గొప్ప కరుణ అంటే, గొప్ప విజయం అంటే ఇదే. ఇది ఎప్పటికీ తరిగిపోనిది. కావున సోదరులారా, ఆ సంపద, ఏ సంపద అయితే అల్లాహ్ వద్ద చావు లేనటువంటి సుఖభోగాలు ఉన్నాయో ఆ సంపద కోసం మనం పాటుపడాలి. అల్లాహ్ వద్ద ఎనలేనటువంటి, తరిగిపోనటువంటి సంపద ఏదైతే ఉందో, స్వర్గవనాలు, వాటిని పొందటానికి మనము ప్రాకులాడాలి. అల్లాహ్ వద్ద ఉన్న స్వర్గం కొరకు, అల్లాహ్ వద్ద ఉన్న సామాగ్రిని సంపాదించుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. రండి సోదరులారా, అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం యొక్క విలువను మీరు గుర్తించండి. దాని యొక్క విలువను మీరు గుర్తించని కారణంగానే మిగతా నెలల మాదిరిగానే తింటూ త్రాగుతూ మీరు రోజాలు అగ్గొట్టి, తరావీహ్ నమాజులు అగ్గొట్టేసి, ఖురాన్ పారాయణం అగ్గొట్టేసి మీ ఇష్టానుసారం మీరు జీవితం గడిపితే గనక మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే సోదరులారా, ఒక ముస్లిం రంజాను మాసంలో తినటం, త్రాగటము నిషిద్ధము. ఎప్పుడు? పగటిపూట. ఒక ముస్లిం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని కలిమా చదివినటువంటి ఒక ఆడ మగ ముస్లిం ఎవడైనప్పటికీ కూడా అలాంటి వారు పగటిపూట రోజాలు ఎగ్గొట్టి తినటం, త్రాగటము నిషిద్ధము. అవిశ్వాసుల మాదిరిగా, వారి మాదిరిగా తింటూ త్రాగుతూ బజార్లలో తిరిగితే గనక ఇంకా అవిశ్వాసులకి మీకు ఎలాంటి తేడా ఉండదు సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక కల చూస్తున్నారు.
ఆ కలలో ఇద్దరు దైవదూతలు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక పెద్ద పర్వతం మీదకి తీసుకెళ్లారు. నేను ఎక్కలేను అన్నారు ఆయన. లేదు, ఎక్కండి, మేము సహాయం చేస్తామని చెప్పారు. పైకి ఎక్కారు. ఎక్కిన తర్వాత అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు, ఆర్తనాదాలు వింటున్నారు. ఎవరు వీరు, వీరికి ఎందుకు ఈ శిక్ష పడుతుందని అడగగానే దైవదూతలు అన్నారు, వీళ్ళు ఇఫ్తార్ సమయం కాకముందే తొందరపడి భోంచేసేవాళ్ళు, అందుకు వీరికి ఈ శిక్ష విధించబడిందని చెప్పడం జరిగింది. చూడండి, రోజాలు ఉన్నారు కానీ ఇఫ్తార్ సమయం కాకముందే తింటేనే అంత శిక్ష ఉంటే, ఇక రంజాను మాసంలో అసలే ఉపవాసాలు ఉండకుండా అవిశ్వాసుల మాదిరిగా తింటూ తాగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఎంత భయంకరమైన శిక్ష ఉందో గ్రహించండి. కావున సోదరులారా, ప్రాణాంతకమైనటువంటి జబ్బులుంటే తప్ప ఇంక ఎవ్వరు కూడా రోజాల నుండి మినహాయింపు ఎవ్వరికి లేదు. ఈ జబ్బు నీకుంది, నువ్వు గనక రోజాలు పాటిస్తే చచ్చిపోతావు అని డాక్టర్ చెప్పి ఉంటాడు. అలాంటి జబ్బు ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రోజాలు పెట్టాల్సిందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా విధించబడ్డాయి. ఏ విధంగానైతే మీ తాత ముత్తాతల పైన ఉపవాసాలు విధిగా ఉన్నాయో ఆ విధంగా మీపై కూడా ఉన్నాయి. దీని ద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. రంజాను మాసంలో ఉపవాసాలు ఫర్జ్ అంటే తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి మన వాళ్ళు, నేను ఆకలికి తట్టుకోలేను, నాకు అలవాట్లేదు, ఈ సాకు చెల్లదు అల్లా దగ్గర. నేను నీళ్ళ తప్పికి తట్టుకోలేను, నా వల్ల కాదు, ఈ సాకు అల్లా దగ్గర చెల్లదు. లేదు, నాకు కన్ను నొప్పి, నా కాళ్ళు నొప్పి, ఇది కూడా అల్లా దగ్గర చెల్లదు. పెద్ద పెద్ద జబ్బులు ఉంటాయి, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, ఇంకా కొంతమంది తినలేకపోతే కళ్ళు తిరిగి పడిపోయే వారికి, అటువంటి పెద్ద పెద్ద జబ్బులు ఉన్న వారికి మినహాయింపు ఉంది. కానీ నేను ఉండలేను, నేను తట్టుకోలేను, ఇలాంటి సిల్లీ సాకులు చెప్పే వాళ్ళకు మాత్రము మినహాయింపు లేదు. అలాంటి వారు రేపు అల్లా దగ్గర కఠినంగా శిక్షించబడతారు. మన వయసు ఈరోజు 50, 60, 70 వస్తుంది. ఇంకా నువ్వు పుణ్యాలు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు చచ్చిపోయిన తర్వాత సంపాదించుకుంటావా పుణ్యాలు? లేదు, బ్రతికి ఉండగానే పుణ్యకార్యాలు చేసుకోవాలి, పుణ్యాలు సంపాదించుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రమదాను మాసంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరలోక పుణ్య ఫలాపేక్షతో రంజాను మాసంలో రోజాలు పాటిస్తారో అలాంటి వారి యొక్క పాపాలన్నీ తుడిపోతాయి. మన్ ఖామ రమదాన ఈమాన వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రంజాను మాసంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరలోక పుణ్య ఫలాపేక్షతోటి ఎవరైతే ఖియామ్ చేస్తారో, అంటే తరావీ నమాజులో నిలబడతారో అలాంటి వారి యొక్క పాపాలన్నీ మన్నించబడతాయి. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరలోక పుణ్య ఫలాపేక్షతోటి లైలతుల్ ఖద్రులో మేలుకొని ఆరాధనలో గడుపుతారో అలాంటి వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి. 3 విషయాలు చెప్పబడ్డాయి ఈ యొక్క హదీసులో. ఎవరైతే రోజాలు పాటిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఏ రోజాలు? 1 పాటించి ఇంకా నేను ఆకలికి తట్టుకోలేను 4 ఎగ్గొట్టి అలాంటి వారి పాపాలు కాదు. నిష్టగా రంజాను మాసం అంతా పరిపూర్ణంగా ఎవరైతే నిష్టగా ఉంటారో, 30 రోజాలు పాటిస్తారో అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే తరావీ నమాజులో ప్రతిరోజు వచ్చి నమాజ్ చేస్తాడో అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. రంజాన్ స్టార్ట్ అయిందని మొదటి రోజు వచ్చి మస్జిద్లో నిలబడి ఇంక 27వ తేదీ వచ్చి కనబడతాడు, అప్పుడు దాకా మస్జిద్ ముఖంలే, అలాంటి వాని పాపాలు కాదు. ప్రతిరోజు తరావీ నమాజులో నిలబడాలి, అలాంటి వాని పాపాలు క్షమించబడతాయి. లైలతుల్ ఖద్ర్ చివరి 10 రాత్రులు జాగరణ చేయాలి, కానీ 27వ తేదీ మాత్రమే వచ్చి పాల్గొని మిగతా రాత్రులు నిద్రపోతే ఎలాంటి లాభం లేదు. కావున ధర్మనిష్ట అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇది ఎలాంటిదంటే సోదరులారా, ఎవరైనా సరే మీ ఇళ్లల్లో ఒక అతిథి 360 రోజుల తర్వాత 1 నెల కోసం మీ ఇంటికి వస్తున్నాడంటే మీరు ఎంత సంబరపడిపోతారు?
వస్తూ వస్తూ 2 చేతుల నిండా అపారమైనటువంటి విలువైన కానుకలు తీసుకొస్తున్నాడంటే మీరు ఎంత సంబరపడిపోతారు. మరి అలాంటి అతిథే రమదాను మీ ఇంటికి రాబోతోంది. ఆ రమదాను మాసంలో ఉన్న ప్రతి రోజును, ప్రతి గంటను, ప్రతి గడియను మీరు ఒడిసి పట్టుకొని లాభాన్ని పొందే విధంగా ప్రయత్నం చేయండి సోదరులారా. అంతే తప్ప ఈ పవిత్రమైనటువంటి రమజాను మాసంలో కూడా ఏ ప్రత్యేకత లేనట్టుగా తింటూ త్రాగుతూ సినిమాలు చూసుకుంటూ ఉన్నారంటే ఇక జంతువులకి మనకి తేడా లేదు. ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి రమజాను మాసంలో సహాబీలు అల్హమ్దులిల్లా ఏ విధంగా ప్రాకులాడే వాళ్ళంటే పుణ్యాల కోసం అల్హమ్దులిల్లా వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా సరే వాళ్ళు 1000 కిలోమీటర్ల ప్రయాణాలు ఎడారిలో మండే ఎండలకు ప్రయాణాలు చేసినా సరే వాళ్ళు ఉపవాసాలు ఎగ్గొట్టలేదు, వాళ్ళు నమాజులు ఎగ్గొట్టలేదు సోదరులారా. కానీ ఈరోజు మనకు అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, అన్ని రకాల సౌలభ్యాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏదో ఒక సాకు చెప్పి మనం ఎగ్గొడుతూనే ఉన్నాం. ఏంటి లాభం చెప్పండి? ఎలాంటి వైఖరి ఈరోజు ఉందంటే సోదరులారా, ప్రజలల్లో పుణ్యాలు సంపాదించుకునే మార్గాలు చాలా సులభంగా ఉన్నప్పటికీ తమ చేజేతులారా వాటిని నాశనం చేసుకుంటున్నారు. చాలామంది పల్లెల్లో సర్వసాధారణంగా నేను వింటున్నటువంటి మాటను చెబుతున్నాను. ఏమయ్యా రోజా పెట్టలేదా నువ్వు అని అంటే, నేను లేను, మా కొడుకు కోడలు ఉన్నారు. నీ కొడుకు కోడలు ఉంటే నీకు పుణ్యం వస్తుందా? నీ కొడుకు కోడలు ఉంటే వాళ్ళకు వస్తుంది పుణ్యం, నీకెందుకు వస్తుంది? నమాజ్కి ఎందుకు రాలేదంటే, నేను రాలేనులే, మా పిల్లోడిని పంపిస్తా. నీ పిల్లోడు వచ్చి నమాజ్ చదివితే నీకు పుణ్యం వస్తుందా? నీ పిల్లోడు నమాజ్ చదివితే వాడికే పుణ్యం వస్తుంది, నీకెందుకు వస్తుంది? అల్లా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా, బరువును మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. కావున ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళకే ఉంటుంది, ఎవరు చేసుకున్న పాపం వాళ్ళకే ఉంటుంది. రేపు తీర్పు దినం రోజున నీ కొడుకు పాపాలు నీ నెత్తి మీద వేయడం జరగదు, నీ పుణ్యాలు తీసి అతనికి ఇవ్వడము జరగదు. ఎవరు చేసుకున్న కర్మలకు వారే బాధ్యులు, ఎవరు సంపాదించుకున్న పుణ్యాలకు వారే ప్రతిఫలం పొందుతారు. కావున మా కొడుకు వచ్చాడు, నేను రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఒకరి నమాజ్ చదివితే అందరికి పుణ్యం వస్తుందని ఏమన్నా అల్లా రాసిచ్చాడా? ఇంట్లో కొడుకు కోడలు ఇద్దరు రోజే పెడితే చాలు, మిగతా వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, అందరికీ రోజే పుణ్యం వస్తుందని మీకేమైనా అగ్రిమెంట్ దొరికిందా అల్లా దగ్గర నుంచి? ప్రతి ముస్లిం ఆడ మగ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా తమ తమ స్వతహాగా ఇబాదతు చేసుకోవాలి. మా కొడుకు కోడలున్నారు, మా కొడుకు నమాజ్కి వస్తాడు అని అంటే నువ్వు అవసరం లేదా? నువ్వు ముస్లిం కాదా? ప్రతి ఒక్కరూ నమాజులు చదవాలి, ప్రతి ఒక్కరూ రోజాలు పెట్టాలి, ప్రతి ఒక్కరూ ఖురాన్ చదవాలి, ప్రతి ఒక్కరూ తమ పాపాల కోసం తౌబా చేసుకోవాలి. కావున సోదరులారా, ఈ రమదాను మాసం పుణ్యాలు సంపాదించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసం. పుణ్యాలు సంపాదించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసం అన్నమాట. అలాగే తమ పాపాలు తుడిపేసుకోవడానికి అమోఘమైనటువంటి విలువైనటువంటి అతి ఉత్తమమైనటువంటి సమయం రమదాను మాసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రమదాను మాసంలో ప్రతి రాత్రి ఎంతోమందిని పాపాత్ములు నరకం నుండి విడుదల చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ విడుదల చేసే వారిలో మనముంటే ఎంత అదృష్టవంతులం అల్హమ్దులిల్లా. కావున పుణ్యాలు సంపాదించుకోవాలి సోదరులారా. రంజాన్ మాసంలో పుణ్యాలు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? రంజాను మాసంలో 30 రోజాలు ఉండండి, అందరూ ఉండండి. అలాగే తరావీ నమాజులు, ప్రతిరోజు తరావీ నమాజుకు రండి, 5 పూట్ల నమాజులు చదవండి. అలాగే ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్లు తినిపించండి. ఎవరికైనా పెడితే నా సంపద పోతుందనే దరిద్రమైన రోగాన్ని వదిలిపెట్టండి. సంపద నీతో పాటు వీపు మీద కట్టుకొని సమాధిలోకి ఏం తీసుకెళ్ళవు. బ్రతికినంతకాలం కొడుకులకి కూతుళ్ళకి సంపాదించి వారి కోసమే మేము పుట్టామన్నట్టుగా ఉంది. వాళ్ళకు కాళ్ళు చేతులు ఉన్నాయి, వాళ్ళు బతుక్కుంటారు. నువ్వేందు వాళ్ళకి సంపాదించి ఎత్తిపెట్టేది? నీ పుణ్యాలు సంపాదించుకో. రేపు చచ్చిపోయిన తర్వాత నరకం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే పుణ్యాలు కావాలి. సదకాలు, దాన ధర్మాలు, ఇఫ్తార్లు, సహరీలు, పేదవాళ్ళకి ఏదైనా ఆదుకోవటము, అప్పుల్లో ఉన్న వారికి మాఫీ చేయటము, ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యాలు సంపాదించుకుంటే అల్లా నిన్ను మెచ్చుకుంటాడు. నీ కొడుక్కి 10 కోట్లు డబ్బులు కూడబెడితే అల్లా ఏమి నిన్నేం మెచ్చుకోడు. అది కాదు, ఇక్కడ డబ్బు సంపాదించడానికి రాలేదు భూమండలంలోకి మనం.
అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. నేను మీ చావు బతుకులు ఎందుకు పుట్టించానంటే మీలో మంచివారు ఎవరో, మంచి పనులు చేసే వాళ్ళు ఎవరో పరీక్షించి చూద్దామని మీ చావు బ్రతుకులు ఇచ్చానన్నాడు అల్లాహ్ తాలా. అంతే తప్ప నీ కొడుక్కి 10 కోట్లు డబ్బులు సంపాదించి పెట్టు నాయనా అని కాదు నిన్ను పుట్టించింది. నీ కూతురికి ఒక 50 తులాల బంగారు పెట్టి మంచిగా ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి 10 కోట్లు డబ్బులు ఇవ్వని చెప్పేసి కాదు అల్లాహ్ తాలా నిన్ను పుట్టించింది. నువ్వు పుణ్యాలు సంపాదించుకోవాలని, నువ్వు పాపకార్యాలకు దూరంగా ఉండాలని అల్లాహ్ తాలా నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. అది మర్చిపోయి నువ్వు కొడుకులకి కూతుళ్ళకి ఎత్తి పెట్టడమే పనిగా ఉంది నీకు. ఇంకా ఒక ఇఫ్తారు పెట్టవు, 10 మంది పేదలకు ఏదైనా ఒక రేషన్ ఇవ్వవు, ఒక అనాథ బిడ్డను ఆదుకోవు, ఒక వితంతువుకి ఏదైనా సరే సహాయ సహకారం చెయ్యవు, బంధువుల్ని పిలిచి ఏదైనా 10 మందికి భోజనాలు పెట్టవు. ఏం చూసి అల్లాహ్ తాలా నీకు స్వర్గాన్ని ఇస్తాడు? ఏముందని నీలో ఇంకా? పిసినారితనం వహించేవాడు నాశనం అయిపోతాడు. కావున సోదరులారా, రమదాను మాసంలో ఖురాన్ చదవండి, పుణ్యం సంపాదించుకోండి. జిక్ర్ చేయండి, పుణ్యం సంపాదించుకోండి. తౌబా చేసుకోండి, మీ పాపాలను కడిగేసుకోండి. సహరీలు ఇఫ్తార్లు ఉపవాసాలకు తినిపించండి, పుణ్యాలు సంపాదించుకోండి. నమాజులు చేయండి, రోజాలు పెట్టండి, ఇంకా ఇతర దాన ధర్మాలు చేసుకోండి. అల్లాహ్ తాలా మీకు పుణ్యాన్ని ఇస్తాడు, మీ పాపాలు క్షమిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే జుమ్మా మెంబర్ మీద ఎక్కి ఆమీన్ 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 అని 3 సార్లు చెప్పారు. ఏమైంది ప్రవక్త, మీరు ఎందుకు ఆమీన్ అని చెప్పారన్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వీరి మీద బద్దువా ఇచ్చారు, శపించారు వాళ్ళని. ఎవరు ప్రవక్త? వాళ్ళు ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికి ఉండి కూడా దాని పుణ్యాన్ని పొందలేకపోయాడో వాడు సర్వనాశనం అయిపోయాడు అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు అన్నారు. దానికి నేను ఆమీన్ జరిగిపోవుగా కానీ చెప్పానన్నారు. ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికి ఉండి కూడా రోజాలు పెట్టలేదో, ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికి ఉండి కూడా తరావీ నమాజులు చేయలేదో, ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికి ఉండి కూడా ఖురాన్ చదవలేదో, ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికి ఉండి కూడా పుణ్యాలు సంపాదించుకోలేదో, ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికి ఉండి కూడా పాపాల కోసం తౌబా చేసుకోలేదో, అలాంటి వారి మీద జిబ్రీల్ అలైహిస్సలాం వారి బద్దువా ఉంది. దైవదూతల నాయకుడైనటువంటి జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క బద్దువా ఉంది. ప్రవక్తల నాయకుడైనటువంటి ఇమాముల్ అంబియా ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి ఆమీన్ అని చెప్పి ఉన్నారు. కావున అల్లాహ్తో భయపడండి సోదరులారా, అల్లాహ్తో భయపడండి సోదరులారా. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇటు చూడండి, అది మీ సమస్య కాదు. ఆయన ఎలాగోలా కూర్చుంటారు, దాంతో మీకు పని లేదు. మీరు వినండి సోదరులారా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రమదాను మాసంలో మనము బ్రతికి ఉండి కూడా ఆరాధన చేయట్లేదంటే చచ్చిపోయిన శవంతో సమానం. మనం లేమని అర్థం, లేని ఇంకా భూమి మీద అని. కావున ఖచ్చితంగా రంజాను మాసంలో మనము ఇన్షాల్లా వీలైనంత వరకు పుణ్యాలు సంపాదించుకోవాలి. ఈ రమజాను మాసం వెళ్ళిపోయే లోపు నా మీద ఉన్న ప్రతి పాపాన్ని నేను కడిగేసుకోవాలి. ఈ విధమైనటువంటి సంకల్పం మనం పెట్టుకోవాలి సోదరులారా. మీరు జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క శాపం ఉందని తెలిసి కూడా ఏ విధంగా మీరు ప్రశాంతంగా రమజాన్ మాసంలో మీరు రోజాలు పాటించకుండా తింటూ త్రాగుతూ ఉన్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దువా ఉందని తెలిసి కూడా మీరు ఏ విధంగా ఆరాధన ఎగ్గొట్టి నిశ్చింతగా ఉన్నారు? కావున ముస్లిములారా, అల్లాహ్కు భయపడండి. ముస్లిం అనంటే ఏదో అమ్మా నాన్న ద్వారా వచ్చే వారసత్వం కాదు, అల్లాహ్ ఇష్టపడే విధంగా జీవితం గడిపేటటువంటి విధానం ముస్లిం అంటే. ముస్లిం అంటే కులమో మతమో వారసత్వమో కాదు, ఇస్లాం జీవన విధానం. ఇస్లాం ఏ దారి చూపిందో ఆ దారిలో నడిచేవాడు. ఇక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సోదరులారా, ఎవరైతే దర్గాలకు వెళుతూ ఉపవాసాలు పాటిస్తారో అలాంటి వారి ఉపవాసాలు అల్లాహ్ దగ్గర చెల్లవు. ఉన్న విషయం నేను సూటిగా చెప్తున్నాను. ఎవరైతే ఈ గ్రామంలో మౌలా తట్టుకు వెళ్తున్నారో, ఎవరైతే కస్మూర్ దర్గాలకని వెళ్తున్నారో, ఎవరైతే మీ ఊర్లో ఉన్న దర్గాల దగ్గర కూడా వెళ్ళి దీపాలు వెలిగిస్తూ అక్కడ తిరుగుతున్నారో, అలాంటి వారు రోజాలు పెట్టినా కూడా పావలాంత పుణ్యం కూడా అల్లాహ్ మీకు ఇవ్వడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, లైన్ అష్రక్త లయహ్బతన్ అమలుక వల తకూనన్న మినల్ ఖాసిరీన్. ఎవరైతే
అల్లాతో పాటు మరొక ఇతర దైవాలను తీసుకొని వచ్చి అల్లాతో సాటి కల్పించి ఆరాధనలు చేశారు, అలాంటి వారి యొక్క పుణ్యాలన్నీ నాశనం అయిపోతాయి, వృధా అయిపోతాయని అల్లా తాలా తెలియజేశాడు. ఇంకా మీ ఇష్టం, నువ్వు వెళ్ళొద్దు అని చేయి పెట్టుకొని ఆపే అనుమతి నాకు లేదు, ఎవరికి లేదు. అది నువ్వెందుకు వెళ్తున్నావు, వెళ్ళొద్దు అనేటువంటి అతని మీద బలవంతంగా చేసేటువంటి అనుమతి నాకు లేదు, ఎవరికి లేదు. వెళితే వెళ్ళని వాళ్ళ ఇష్టం. కానీ మీరు దర్గాలకు వెళుతూ రోజాలు పాటిస్తే ఆ రోజా పుణ్యం చెడిపోతుంది. తీసుకోడు అల్లా, దాన్ని కుబుల్ చేయడు. ఎందుకంటే అల్లా ఖురాన్లో ఏమన్నాడు, కుల్ ఇన్నస్సలా వ నుస్కి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మీ నమాజ్ నా ఒక్కడి కోసమే చేయండి, మీ కుర్బానీ నా ఒక్కడి కోసమే చేయండి, మీ జీవితం మీ మరణం అన్నీ నా ఒక్కడి కొరకే అని అల్లా తాలా అంటున్నాడు. కానీ మీరేమంటున్నారు, లేదయ్యా నీతో పాటు ఇమాం హసన్ కూడా ఉన్నాడు, నీతో పాటు మౌలాలి కూడా ఉన్నాడు, నీతో పాటు కశ్మూర్ దర్గాలో ఇంకొక ఆయన ఉన్నాడు అని మీరు అంటున్నారు. అల్లా ఏమంటున్నాడు, ఎవరు లేరు నా ఒక్కడికే చేయండి అని అల్లా అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే దర్గాలకు వెళుతున్నాడో ఆ వ్యక్తి చేసే నమాజు రోజాలు అన్నీ విరిగిపోతాయి. అల్లా తీసుకోడు దాన్ని. ఎందుకంటే ఒక మురికి కాలువ పక్కన నిలబడుకొని నువ్వు అత్తరు పూసుకుంటే లాభం ఏంటయ్యా? మురికి వాసనే వస్తుంది, పత్ర వాసన రాదు. మురికి కాలువ నుంచి పక్కకు రా, పరిశుద్ధమైనటువంటి ప్లేస్లో నిలబడి అత్తరు పూసుకో, అప్పుడు వాసన వస్తుంది. కావున ఆ దర్గాలు అనేటువంటి షిర్కులో మీరు ఉంటూ నమాజులు చేసినా రోజాలు పెట్టినా అల్లా దగ్గర మీకు అనా పైసా అంత పుణ్యం కూడా రాదు. కావున అల్లా దగ్గర మీరు పెట్టే రోజాలకి, మీరు ఇచ్చే ఇఫ్తార్లకి, మీరు చేసే తరావీ నమాజులకి పుణ్యం రావాలంటే ఏం చేయాలి? వాటిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మీరు చేసే ప్రతి కార్యం అల్లాహ్తో ఒక్కడితోనే చేయాలి. ఇంకా చాలామంది మెడలో ఇతరితర బిల్లలన్నీ వేసుకొని, దర్గాల యొక్క బిల్లలు కావచ్చు, ఇంకా ఆంజనేయుల బిల్లలు, వెంకటేశ్వరుల బిల్లలు, ఇవన్నీ బిల్లలు వేసుకొని తాయెత్తులు కట్టుకొని దారాలు కట్టుకొని ఉంటారు. అలాంటి వారి ఆరాధన కూడా వేస్టే. అల్లాహ్ సుబ్హానహు తఆలాకు చేసే ఆరాధన ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు అని అంటే ఇంకా అల్లాహ్ కోసం తప్ప ఇంకెవరి కోసం ఏది చేయకూడదు. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఎక్కడో పాదయాత్ర వెళ్తున్నారంటే జుమ్మా కూడా ఎగ్గొట్టేసి వాళ్ళకు పూలు చల్లడానికి వెళ్తారు. ఎంత దౌర్భాగ్యం! ఏం నేర్చుకున్నారు, ఏం వింటున్నారు? 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ ఊర్లో దావా పని జరుగుతుంది, అల్హమ్దులిల్లా. ఎవరో ఎక్కడో వెళ్ళిపోతా ఉంటే ఆయనకు పూలు చల్లడానికి మీరు వెళ్ళడం ఏంటి? జుమ్మా ఖుత్బా వదిలిపెట్టి అస్తగ్ఫిరుల్లా. ఇది కాదు అల్లా ఆగ్రహానికి గురి చేసే పని అంటే. మరి ఎక్కడో పెళ్ళి ఉన్నదని చెప్పుగానే జుమ్మా కూడా ఎగ్గొట్టేసి మస్జిద్ అంతా ఖాళీ, ఎవరో 2-3 ఉంటారు అంతే. ఎక్కడికి వెళ్ళారంటే పెళ్ళికి. ఆ శుక్రవారం పెళ్లి పెట్టుకునే దరిద్రుడు ఎలా పెట్టుకుంటున్నాడో మరి అర్థం కావడం లేదు. శుక్రవారం ఎవరైనా పెళ్లి పెట్టుకుంటారు ఆ విధంగా? జుమ్మా ఉంది, ఎంతోమంది 100 మంది ముస్లింలు జుమ్మా ఎగ్గొట్టిన పాపం నాకు చుట్టుకుంటుంది, ఆ రోజు నేను పెట్టుకోకూడదు అన్నటువంటి ఆలోచన ఉండాలిగా. హరామేం కాదు, పెట్టుకోవచ్చు. కానీ జుమ్మా టైంలో పెట్టుకోవడం అనేది ఏ విధమైనటువంటి పద్ధతి? అందరూ పోయి అక్కడ వలిమా విందులో పాల్గొంటున్నారు, పెళ్లి సంబరంలో ఉండిపోయారు, జుమ్మా పోయింది. ఇక్కడ ఏంటి లాభం? జుమ్మా ఏంటి? అల్లాహ్ సుబ్హానహు తఆలా ముస్లిం ఉమ్మత్తుకు పెట్టినటువంటి ఒక గొప్ప కానుక అల్హమ్దులిల్లాహ్ జుమ్మా అంటే. అలాంటి జుమ్మాలకు కొట్టేసి పెళ్ళిళ్ళకు అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడో ఎవరికో ఏదో చేస్తున్నారని చెప్తే ఆ ఫంక్షన్లకు వెళ్ళడం, ఈ ఫంక్షన్లకు వెళ్ళడము, ఎవరో ఆయన అక్కడెక్కడో వెళ్తున్నాడంటే ఆయన కోసం వెళ్ళడం, ఈయన కోసం వెళ్ళడం. ఏం నేర్చుకున్నారా మీరు? 10 సంవత్సరాల నుంచి ధర్మం బోధించబడతాంది, ఖురాన్ వాక్యాలు మీ చెవులకు వినిపిస్తున్నాము, ప్రవక్త మాటలు మీ హృదయం దగ్గరికి చేరుస్తున్నాము. అయినప్పటికీ కూడా మనలో మార్పు రాకపోతే ఏంటి లాభం? ఇంకా అసలు చనిపోయిన తర్వాత మనలో ప్రతి ఒక్కడి లెక్క అల్లా దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు అడగరు, ఎవరు బలవంతం చేయరు, ఎవరు కొట్టరు తిట్టరు. అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర మాత్రం ప్రతి వాడి లెక్క ఆయన దగ్గర ఉంది. అల్లా చెప్పినట్టు వినకపోతే గనక మనల్ని మనం స్వతహాగా మన శరీరాన్ని మనం నరకంలో పడేసుకున్నట్టే, అంతకు మించి ఇంకేం లేదు. కావున సోదరులారా, షిర్కు జోలికి వెళ్ళకండి, బహుదైవారాధన జోలికి వెళ్ళకండి, అప్పుడు మీ పుణ్యాలు భద్రంగా ఉంటాయి. అలాగే సోదరులారా, ఇక ఎవరైతే ముసలివారు ఉంటారో, అంటే ఉపవాసం ఉండే శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో, అలాంటి వారు ఉపవాసం పెట్టకపోయినా ఇబ్బంది ఏమి లేదు. అలాంటి వారు రోజు ఒక నిరుపేద చొప్పున అన్నం తినిపిస్తే సరిపోతుంది. అలాగే బాలింతలు, పాలిచ్చేటటువంటి తల్లులు ఉంటారు, వాళ్ళు కూడా బలహీనంగా ఉంటే కనుక అలాంటి వారు కూడా
రోజు ఒక నిరుపేద చొప్పున అన్నం పెట్టచ్చు, లేదంటే రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇతర రోజుల్లో అయినా ఆ రోజాలను పూర్తి చేయొచ్చు. దాని తర్వాత డేట్ అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ డేట్ అయిన 5 రోజులు 6 రోజులు వాళ్ళు రోజాలు పెట్టకపోయినా పెట్టకూడదు. వాళ్ళ డేట్ గడువు అయిపోయిన తర్వాత ఆ దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. అలాగే ప్రయాణాలు చేసేటటువంటి వారు, అంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అలాంటి వారు కూడా రోజాలు మానేసి ప్రయాణం లేని ఇతర దినాలలో వాటిని పూర్తి చేసుకోవాలి. రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా రోజులలో వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది సోదరులారా. కావున ఇన్షాల్లా ఈ ఉపవాస యొక్క నియమాలు పద్ధతులు కూడా ఇన్షాల్లా మీకు తెలపడానికి మేము ప్రయత్నం చేస్తాము. మిగతా రోజుల్లో కూడా బయాన్లు అవి ఉంటాయి. కావున ఇన్షాల్లా ఇంకా ఏదైనా ఇతరత్ర డౌట్లు ఉంటే కనుక మీకోసం ఒక ఆలింను నియమించాము. జుమ్మా రోజున మీకోసం ఒక ఆలింను నియమించాము ఇన్షాల్లా. ఆయన రేపు శనివారం వస్తారు, అప్పటి నుంచి మీ ఊర్లోనే ఉంటారు. కావున ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు ఆయన్ని అడగవచ్చు ఇన్షాల్లా. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే అతి పవిత్రమైనటువంటి రంజాను మాసం మన జీవితంలోకి మరొకసారి వస్తుంది. ఆ రంజాను మాసం యొక్క విలువను మీరు గుర్తించండి. మీకు తెలియడం లేదు రంజాను మాసం యొక్క విలువ ఎలాంటిదో. అంత గొప్పది, అంత ఘనమైనటువంటిది రంజాను మాసం అంటే. చూసి దాని పుణ్యాన్ని విడుచుకుంటే గనక మనకు మించిన దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. చూసి ఆ యొక్క మాసంలో మన పాపాలు కడిగేసుకోకుండా మనం అలాగే కుళ్ళబెట్టుకొని పాపాల మీద పాపాలు చేసుకుంటూ అలాగే జీవితం గడిపితే గనక మనకు మించిన దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. కావున ఆ రంజాను మాసంలో ఉన్న ప్రతి రోజు విలువైనదే, ప్రతి గంట విలువైనదే, ప్రతి నిమిషం కూడా విలువైనదే. కావున రంజాను మాసం అంటే నిద్రపోయే మాసం కాదు. తరావీ నమాజ్ టైంలో చక్కగా నిద్రపోతూ ఉంటారు. లేదు సోదరులారా, సహాబీలైతే గనక రంజాను మాసం వచ్చిందంటే నిద్రను దాదాపు తగ్గించేసేవారు. కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్ళు, సగం రాత్రి అంతా నమాజ్ చదువుతూనే ఉండేవాళ్ళు వాళ్ళు. కావున తరావీహ్ నమాజు 10-15 కల్లా అయిపోతుంది. అప్పుడు దాకా మేలుకుంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. కావున మేలుకొని తరావీహ్ నమాజులు చదవాలి. వాటి ద్వారా పుణ్యం ఉంది, మన పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు సంపాదించుకోవాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అతి పవిత్రమైనటువంటి రమదాను మాసాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనలో అందరికీ ఆరోగ్యాలను ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి యొక్క కష్టాలను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను దూరం చేసి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని ఖబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.